ఒక ఎన్ని ఉంటాయి అబ్బా? 4 5 6 ఆన్సర్ ఈజ్ 7. షాక్ అయ్యాను ఫ్రెండ్. ఇంతేనా నువ్వు ఇంటి గురించి తెలుసుకుంది? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాయ్ఫుల్ జ్యోతి అఫీషియల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇవాళ వీడియో ఏంటంటే, యాజ్ యూజువల్గా మన సబ్స్క్రైబర్ అయితే మళ్ళీ మనకి ఒక ఛాలెంజ్ అయితే ఇచ్చారు. సో ఇవాళ ఆ ఛాలెంజ్ చేయాలని ఫిక్స్ అయ్యాను. ఆ ఛాలెంజ్ ఏంటంటే, మన ఇంటి గురించి మనకి ఎంతవరకు తెలుసు. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఛాలెంజ్ అయితే. సో యాజ్ ఏ హౌస్ వైఫ్గా నాకు నా ఇంటి గురించి నాకు ఎంతవరకు తెలుసు అనేది ఈ వీడియోలో నేను అడిగే క్వశ్చన్స్ ద్వారా నేను కరెక్ట్ ఆన్సర్ చెప్తున్నానా లేదా అనేది మొత్తం ఈ వీడియోలో చూడొచ్చు. ఈ ఛాలెంజ్ ఇద్దరు చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఒకళ్ళు మనల్ని క్వశ్చన్లు అడిగి మనము మన ఇంటి గురించి ఆన్సర్స్ చేస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇంకా. సో నాకైతే వీడియోస్కి పార్ట్నర్ లేరు కాబట్టి సో నేనే నా ఓన్గా నా స్టైల్లో అయితే క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకొని, ఆన్సర్స్ ప్రిపేర్ అవ్వలేదండి, గుర్తుపెట్టుకోండి, ఆన్సర్స్ ప్రిపేర్ అవ్వలేదు, ఓన్లీ క్వశ్చన్స్ మాత్రమే ప్రిపేర్ చేసి ఈ ఛాలెంజ్ని అయితే చేయబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, ఏ మాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద ఛాలెంజ్. సో చెప్పాను కదా ఫ్రెండ్స్, క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నానని. సో క్వశ్చన్స్ అయితే మొత్తం ఈ ఫోన్లో అయితే ఉన్నాయి, ఫార్వర్డ్ చేసుకున్నాను ఆ ఫోన్ నుంచి ఈ ఫోన్కి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటా క్యూరియాసిటీగా ఉందా, చూసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, స్టార్టింగ్ టైంతోనే స్టార్ట్ చేస్తున్నాను. మా ఇంట్లో మొత్తం ఎన్ని గడియారాలు ఉన్నాయి? సో 2 అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, 2 గడియారాలు. హాల్లో ఒకటి, బెడ్రూమ్లో ఒకటి. కాకపోతే హాల్లోదేమో పని చేయదు, వర్క్ అవ్వదు, బెడ్రూమ్లోది వర్క్ అవుతుంది. సో మేమైతే దాన్నే చూసుకుంటాము. హాల్లోది ఎందుకు వర్క్ అవ్వట్లేదంటే, దానిలో ఫొటోస్ ఉన్నాయి, బ్యాక్ సైడ్ బ్యాటరీ అంతా పాడైపోయింది. సో మాకు అది ఫోటో ఫ్రేమ్ అయితే చాలా బాగుందని చెప్పి దాన్ని అలాగే ఉంచాము. మా ఇంట్లో 2 గడియారాలు అయితే ఉన్నాయి. చూద్దామా మరి 2 గడియారాలు ఏమేమి ఉన్నాయా అని. పదండి మరి ఆన్సర్ కరెక్టో లేదో చెక్ చేద్దాము. ఇదిగోండి బెడ్రూమ్లో గడియారం, బెడ్రూమ్లో అయితే ఈ గడియారం ఉంటుంది. నెక్స్ట్ హాల్లో, ఇదిగోండి ఫ్రెండ్స్, హాల్లో అయితే ఈ గడియారం ఉంటుంది. సో మాకైతే ఫొటోస్ బాగా సెట్ అయినాయి అని ఇంక ఈ ఫోటో ఫ్రేమ్ని ఇలాగే ఉంచాము. గడియారం ఆడకపోయినా సరే బ్యాక్ సైడ్ మొత్తం తుప్పు పట్టేసింది గడియారానికి. ఇంకా అది రిపేర్ చేస్తే అవుతుందో లేదో తెలియదు, కానీ మోడల్ ఫోటో ఫ్రేమ్ మోడల్ అయితే చాలా బాగుంది కదా. ఇప్పుడు టైం మ్యాక్సిమం అందరం ఫోన్లోనే చూసుకుంటున్నాం కాబట్టి మేమైతే ప్రజెంట్ దాన్ని అలానే ఉంచేసాము. సో నా ఆన్సర్ అయితే 2 గడియారాలు కరెక్ట్ ఆన్సర్. సో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఫ్రిడ్జ్లో మొత్తం ఎన్ని గుడ్లు ఉన్నాయి? నేను మొన్ననే ట్రే అయితే తెప్పించాను, ఒక 1 వీక్ అవుతున్నట్టుంది, మధ్యలో వాడేశాను. ఇప్పుడు ఎన్ని ఉంటాయో నాకు కూడా తెలియదు. మ్యాక్సిమం ట్రేకి వచ్చేసి 30 ఉంటాయి కదా. సో కొన్ని అయితే నేను మిడిల్లో వాడేశాను ఈ 1 వీక్లో. సో ఇప్పుడు ఎన్ని ఉన్నాయో నిజంగా నాకు కూడా తెలియదు. చిన్న గెస్ అయితే చేయబోతున్నాను ఎన్ని ఉంటాయా అని. నా ఎగ్స్ బాక్స్ నాకు తెలుసు కాబట్టి 12 కింద ఒక 12 ఉంటాయి. అవి అయితే కన్ఫామ్గా కింద కదిలించలేదు కాబట్టి నాకు తెలుసు కింద 12, పైన 12, 24 సెట్ బాక్స్ అయితే నేను తీసుకున్నాను ఎగ్స్కి. సో కింద అయితే కదిలేదు కాబట్టి సెకండ్ పైన వచ్చేసి ఎన్ని ఉంటాయో తెలియదు, ఎన్ని తీసానో కూడా తెలియదు కాబట్టి సో ఒక గెస్ ఆన్సర్ అయితే చేయబోతున్నాను. 12 కింద 12 ఉండొచ్చు, పైన ఏమో ఒక ఎన్ని ఉంటాయి అబ్బా, 4 5 6 ఒక ర్యాండమ్గా ఒక నెంబర్ అయితే చెప్పబోతున్నాను. కింద ఒక 16 ఉంటాయి అనుకుందాము. సో ఇప్పుడు వెళ్ళి చెక్ చేద్దాము. మా ఇంట్లో ప్రజెంట్ ఎన్ని ఎగ్స్ ఉన్నాయి క్వశ్చన్, దీనికి ఆన్సర్ 16 అయితే గెస్ చేస్తున్నాను నేను. వెళ్ళి చెక్ చేద్దాం పదండి మరి. వెళ్తున్నాను ఫ్రిడ్జ్ దగ్గరికి. సో కొంచెం లైట్ వేద్దాం. వెళ్తున్నాను, ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తున్నాను, నా ఎగ్స్ ట్రే అయితే తీయబోతున్నాను. ఎన్ని ఉంటాయి అబ్బా, ఇదిగోండి గాయ్స్ మా ఎగ్స్ ట్రే, ఇదిగోండి ఎగ్స్ ట్రే. ఓహో షార్ట్, కింద ఆల్రెడీ కింద 16 ఉంటాయి అని చెప్పాను, కింద మొత్తం ఉన్నాయి. కింద ఇప్పుడు నేను తీసైతే చూపిస్తాను. కింద 12 ఉన్నాయి, పైన ఎన్ని ఉన్నాయి, కింద 12 ఉన్నాయి. 13 14 15 16 17 18 19 20 ఎగ్స్ అయితే ఉన్నాయి.
అబ్బా నా ఆన్సర్ రాంగ్, గెస్ చేయగా 16 అని, కాకపోతే 20 ఉన్నాయి. రాంగ్ ఆన్సర్. అబ్బా ఏం చేస్తాంలేండి, మనము ఎప్పుడు ఎన్ని వాడతామో తెలియదు కాబట్టి నో ప్రాబ్లం. కాకపోతే ఈ క్వశ్చన్కి అయితే మనకి మార్క్ రావాల్సి, ఇందాక ఫస్ట్ క్వశ్చన్కి అయితే 1 పాయింట్ వచ్చింది, ఈ ఎక్స్ గురించి అయితే మార్క్ రాలేదు. 2 క్వశ్చన్స్ అయితే అయిపోయినాయి, స్కోర్ వచ్చి 1 పాయింటే. నేనైతే 10 క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకున్నాను, ఇంకా మనకైతే 8 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఎటువంటి క్వశ్చన్స్ ప్రిపేర్ చేశాను, సో మీరు కూడా వీడియో మొత్తం చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. సో థర్డ్ క్వశ్చన్ ఏంటో చూద్దాం పదండి. మరి థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, మా హాల్లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? సో 5 క్వశ్చన్స్, 2 బూస్టర్స్ అయితే ఉన్నాయి. సో మొత్తం కలిపి 7. ఆన్సర్ ఈజ్ 7. ఈ క్వశ్చన్కి అయినా రైట్ అవుతుందో రాంగ్ అవుతుందో వెళ్ళి చూసేద్దామే పదండి. రండి 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 దయచేయండి, చూపిస్తాను ఆన్సర్ కరెక్టా లేదా. ఇదిగోండి గాయస్, 2 బూస్టర్స్, 3 క్వశ్చన్స్, ఇక్కడ వచ్చి 2 క్వశ్చన్స్, టోటల్ 7. ఆన్సర్ ఈజ్ 7. సో మన థర్డ్ క్వశ్చన్కి అయితే రైట్ ఆన్సర్. మన స్కోర్ అంతా ఇప్పుడు 2, 10కి 2. మధ్యలో ఎక్స్ది రాంగ్ అయింది కాబట్టి మన స్కోర్ 2 పాయింట్స్. ఫోర్త్ క్వశ్చన్, మా ఇంట్లో మొత్తం ఎన్ని ఫ్యాన్స్ ఉన్నాయి? ఇది చాలా సింపులే, 4. ఎందుకంటే హాల్లో ఒకటి, బెడ్రూమ్లో ఒకటి, కిడ్స్ రూమ్లో ఒకటి, డైనింగ్ హాల్లో ఒకటి, మొత్తం 4. చాలా సింపుల్ క్వశ్చన్ కదా ఈ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్, ఎన్ని ఫ్యాన్స్ ఉన్నాయి? 4 ఫ్యాన్స్ అయితే ఉన్నాయి, వెళ్ళి చూసేద్దాం పదండి. హాల్లో ఒకటి, సారీ బెడ్రూమ్లో ఒకటి. షాక్ అయ్యాను ఫ్రెండ్స్ నేను. అబ్బా మాకు హాల్లో 2 కదా. అర్రే నేను మామూలుగా హాల్లో 1 అని లెక్కేసాను, మాకు 2 ఉంటాయి కదా. చా చూసారా, అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి. మొత్తం మాకు 5 ఫ్యాన్స్. చాలా కాన్ఫిడెంట్గా అయితే నేను కరెక్ట్ అవుతుంది అనుకున్నాను ఈ క్వశ్చన్. ఇదిగోండి డైనింగ్ హాల్లోది అండ్ కిడ్స్ రూమ్లోది. మొత్తం ఎన్ని? హాల్లో 2, ఇక్కడ 3, మొత్తం 5. ఏంటి ఇంత సింపుల్ క్వశ్చన్ కూడా చెప్పలేకపోయావు ఆన్సర్? ఇంతేనా నువ్వు ఇంటి గురించి తెలుసుకుంది? గైస్ నిజంగా అయితే ఈ క్వశ్చన్ నేను రాంగ్ చెప్తాను అసలు అనుకోలేదు. ఇక్కడ అయితే ఆడియో రికార్డ్ అవ్వలేదు, సో నేను అందుకే ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నార్మల్ గా రూమ్ కి వచ్చి 1 ఫ్యాన్ ఉంటుంది అన్న థాట్ లో అయితే కౌంట్ చేసి 4 రూమ్స్ కి 4 ఫ్యాన్స్ అని చాలా కాన్ఫిడెంట్ గా అయితే చెప్పాను. కానీ నిజంగా హాల్లోకి వెళ్ళి పైకి చూసేదాకా నాకు గుర్తురాలేదన్నమాట. మాకు 2 కదా అని రూమ్ లెక్కలోనే ఉన్నాను నేను. సో ఇప్పుడైతే 5th క్వశ్చన్ అనమాట. 5th క్వశ్చన్ ఏంటంటే, మా ఇంట్లో మొత్తం ఎన్ని మిర్రర్స్ ఉన్నాయి? సో ఇదైతే మనం రోజు చూసుకుంటాం కాబట్టి, మార్నింగ్ నుంచి నైట్ దాకా మనం అద్దం ముందు చాలా సార్లు చూసుకుంటాం కాబట్టి మన ఫేస్ని అయితే, మా ఇంట్లో అయితే 3 మిర్రర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చెక్ చేద్దాం పదండి మరి వెళ్ళి, 3 ఉన్నాయా లేదా. మా బెడ్రూమ్లోనే 2 ఉన్నాయి, ఆ రూమ్లో 1, మొత్తం 3. చెక్ చేద్దాం రండి. ఇదిగోండి గాయస్, ఇదొక మిర్రర్, ఇదొకటి 2. నెక్స్ట్ పిల్లల బెడ్రూమ్లో అయితే ఇంకొక మిర్రర్, మొత్తం 3. మన ఆన్సర్ 3. దీనికి కూడా ఈ క్వశ్చన్కి కూడా మనకి పాయింట్ అయితే వచ్చింది. మొత్తం ఎన్ని మిర్రర్స్? 3 మిర్రర్స్. మన స్కోర్ ఎంత? 3. 5 క్వశ్చన్స్ అయితే అయిపోయినాయి, స్కోర్ వచ్చి 3. 2 క్వశ్చన్స్ రాంగ్ అనమాట. గుర్తుపెట్టుకోండి మన స్కోర్ ఎంత? 3. మన 6th క్వశ్చన్ ఏంటనుకుంటున్నారు? నా వార్డ్రోబ్లో మొత్తం ఎన్ని శారీస్ ఉన్నాయి? సో నిజంగా నాకు తెలియదు గైస్ దీనికి ఆన్సర్. ఓన్లీ వార్డ్రోబ్లో అయితే కౌంట్ చేస్తాను, బీరువాలో కౌంట్ చేయలేను. ఇప్పుడు నేనైతే అంత సాహసం చేయలేను, ఎందుకంటే ఇప్పుడు దాన్ని తీసి నేను మొత్తం కౌంట్ చేసి పెద్ద పని అయిపోతుంది కాబట్టి వార్డ్రోబ్ అన్నాం కాబట్టి ఓన్లీ వార్డ్రోబ్లో అయితే ఒక గెస్గా అయితే చెప్తాను ఆన్సర్. నాకు తెలీదు, ఎప్పుడు సర్దుకోవడమే నీట్గా లేకపోతే మళ్ళీ బయటకు తీసి మొత్తం సర్దుకోవడమే తెలుసు, కానీ ఏ రోజు లెక్కేసుకోలేదు నాకు ఇన్ని శారీస్ ఉన్నాయా అని. సో ఇప్పుడు తక్కువ ఆన్సర్ చెప్పాను అనుకోండి, నీకు ఇన్ని శారీసే ఉన్నాయా అనుకుంటారా, లేదంటే మరీ ఎక్కువ చెప్పాను అనుకోండి నీకు అన్ని శారీస్ ఉన్నాయా అంటారా? హ్యాట్స్ ఆఫ్,
ఒప్పేసుకున్నావు. నటనలో నీ తర్వాత ఎవడైనా అనుకోకండి, నాకున్న శారీస్ని బట్టి నేను గెస్ చేసి ఎన్ని ఉంటాయి అయితే నేను చెప్తాను ఒక నెంబరు. నిజంగా నాకైతే తెలీదు, ఎప్పుడు కౌంట్ చేసుకోలేదని చెప్తున్నాను కదా. సో ర్యాండమ్గా ఒక ఆన్సర్ అయితే చెప్తాను, ఒక నెంబరు. ఒక 30 ఉండొచ్చు గైస్. 30 శారీస్ వార్డ్రోబ్లో, సిల్క్ శారీస్ కానీ ఫ్యాన్సీ శారీస్ కానీ ఏదైనా పార్టీ వేర్ కానీ ఏవైనా కానీ ఒక 30 ఉంటాయి అనుకుంటున్నాను గైస్. ఇప్పుడు చూద్దాం, చెక్ చేద్దాం. రండి రండి. సో ఆన్సర్ ఎంత అని చెప్పాను, ఒక 30 ఉండొచ్చు అని చెప్పాను కదా, మరి చెక్ చేద్దాం రండి. 1 2 3 4 5 6 7 8 28 29 30 31 32. రాంగ్ ఆన్సర్. సో కొంచెం దగ్గరగా వచ్చాను, 30 అని చెప్పాను కదా, 32 అయితే ఉన్నాయి. సో ఇది కూడా రాంగ్ ఆన్సరే కాబట్టి 6 క్వశ్చన్స్ అయిపోయినాయి. మనకి స్కోర్ అంతా 3 క్వశ్చన్స్ రైట్, 3 క్వశ్చన్స్ రాంగ్. 50-50గా ఉంది ఛాలెంజ్ అయితే. మరి ఇంకా నెక్స్ట్ మన 4 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, అవన్నీ కరెక్ట్గా చెప్తాను లేదా మరి త్వరగా క్వశ్చన్స్ అయితే చూసేద్దాం రండి. ఇప్పుడు ఇంకా 7th క్వశ్చన్ అనమాట. 7th క్వశ్చన్ ఏంటో తెలుసా? మా ఇంట్లో మొత్తం ఎన్ని కిటికీలు ఉన్నాయి? సో ఆన్సర్ వచ్చేసి 6. చూసేద్దాం రండి 6 ఉన్నాయా లేదా. ఎందుకంటే ఏంటంటే హాల్లో 1, బెడ్రూమ్లో 1, 2, డైనింగ్ హాల్లో 1, 3, పిల్లల బెడ్రూమ్లో 2, 5, కిచెన్లో 1, 6, మొత్తం 6 కిటికీలు అయితే ఉన్నాయి. ఒక్కసారి చూసొచ్చేద్దామా రండి. మరి అదిగోండి, అదొక విండో. నెక్స్ట్ హాల్లో 1, 2, డైనింగ్ హాల్లో 1, 3, పిల్లల బెడ్రూమ్లో 4, అక్కడ ఒకటి ఉంది చూసారా దేవుడి మందిరం దగ్గర పైన 5, నెక్స్ట్ కిచెన్లో 1, 6, మొత్తం 6 కిటికీలు అయితే ఉన్నాయి గాయ్స్. అమ్మయ్యా, ఈ క్వశ్చన్కి అయినా కరెక్ట్ ఆన్సర్ చెప్పాను. ఎందుకంటే కనీసం నా ఇంటి గురించి నాకు ఇంతైనా తెలిసింది, ఇన్ని స్కోర్ అయినా వచ్చిందని అనుకోవచ్చు. ఇప్పుడు స్కోర్ ఎంత గాయ్స్? 4 పాయింట్స్ మనకి. 7 క్వశ్చన్స్కి 4 స్కోర్. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దామే. ఇప్పుడు అయితే 8th క్వశ్చన్ అనమాట. 8th క్వశ్చన్ ఏంటనుకున్నారు? మా కిచెన్లో మొత్తం ఎన్ని స్పూన్స్ ఉన్నాయి? అరే, మనం హడావుడిగా వంటలు అయితే చేస్తాము, స్పీడ్గా లంచ్ బాక్సులు, పిల్లలకి లంచ్ మార్నింగ్ పూట లంచ్ అయితే ప్రిపేర్ చేస్తాము, వాళ్ళకి లంచ్ బ్యాగులు స్పూన్స్ అయితే వేస్తాము. కానీ ఏ రోజు ఇన్ని స్పూన్స్ ఉన్నాయా అని లెక్కేసింది లేదు కదా. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? ఏ రోజు ఇన్ని స్పూన్స్ ఉన్నాయా అని లెక్కేసింది లేదు కదా. సో జస్ట్ ఒక ర్యాండమ్గా ఒక ఆన్సర్ అయితే చెప్తాను. మళ్ళీ నాకు తెలిసి ఇది కూడా రాంగే అయ్యి ఉండొచ్చు. చూద్దాం మరి. నేను గెస్ చేసి నేను చెప్పే ఆన్సర్ మా ఇంట్లో ఉన్న స్పూన్స్ మొత్తం కౌంట్ చేసి 2 మ్యాచింగ్ అవుతాయా లేదా చూద్దాం. సో మా ఇంట్లో ఎన్ని స్పూన్స్ ఉండొచ్చు అని నేనైతే అనుకుంటున్నానంటే ర్యాండమ్గా ఒక 12 స్పూన్స్ అయితే ఉండొచ్చు అనుకుంటున్నాను గాయస్. చెక్ చేద్దాం రండి. మరి చూద్దాం ఎన్ని స్పూన్స్ ఉన్నాయో. కిచెన్లోకి అయితే వచ్చేసాము. సో ఇదిగోండి గాయస్ స్పూన్స్. ఫోర్క్లో అయితే తీసేస్తున్నాను, ఇవి స్పూన్స్ కింద రావు కాబట్టి. తీసే ఫోర్కులు తీసేసేయి. ఇవి కౌంట్ చేస్తారు గాయస్, వద్దులే. ఇవి ఓన్లీ స్టీల్ స్పూన్సే కౌంట్ చేద్దాం. స్టీల్ స్పూన్ కానీ ప్లాస్టిక్ స్పూన్స్ కానీ కౌంట్ చేద్దాము. నేనైతే ఎన్నని చెప్పాను, ఒక 12 ఉండొచ్చు అని చెప్పాను కదా. చూద్దాము. 1 2 3 4 11 12. ఆన్సర్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 12 స్పూన్స్ అయితే ఉన్నాయి. ప్లాస్టిక్ స్పూన్స్ అయినా సరే కానీ స్టీల్ స్పూన్స్ అయినా కానీ 12 స్పూన్స్ అయితే ఉన్నాయి. అమ్మయ్యా, ఇదన్నా కరెక్ట్గా చెప్పాం. పొద్దున్న వేసిన కానీ వంటగదిలోనే ఉంటాం కదా. అమ్మయ్య, నా కిచెన్ నాకు 100% న్యాయం చేసింది. పొద్దున్న వేసిన కానీ వంటగదిలోనే ఉంటాం కదా. ఇది కరెక్ట్గా చెప్పావు. అమ్మయ్య, నా కిచెన్ నాకు 100% న్యాయం చేసింది. అమ్మయ్య, స్కోర్ అంతా 5. అవుట్ ఆఫ్ 8 క్వశ్చన్స్కి మనకైతే
5 పాయింట్స్. ఫెయిల్ అయితే అవ్వలేదులేండి, ఒక 80% అయితే వచ్చాము, పర్లేదు. ఇంకా 2 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి కదా, చూద్దాం ఆ 2 క్వశ్చన్స్ ఏంటా అని. కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉందా, క్యూరియాసిటీగా ఉందా? సో ఈ 2 అయినా అట్లీస్ట్ 2 క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ చెప్పాలని అయితే నేను అనుకుంటున్నాను. ఏమాత్రం వెయిట్ చేయకుండా 9th క్వశ్చన్ ఏంటో చూసేద్దాం. 9th క్వశ్చన్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారా? మా హాల్లో ఏసీ రిమోట్ ఎక్కడుంది? సో చూసేద్దాం రండి. నేనైతే సోఫాలోనే ఉందనుకుంటున్నాను, ఎందుకంటే మా పిల్లలు సోఫాలోనే ఎక్కువ కూర్చుంటారు, ఏసీ వేసుకుంటారు. సో సోఫాలోనే ఉంటుంది. నేను సర్దినా కానీ సోఫాలోనే పెడతాను. సో ఈ క్వశ్చన్ రైట్ అవుతుందా రాంగ్ అవుతుందా చూద్దాం రండి, వెంటనే వెళ్ళి. టటా టటా, ఇదన్నా రైట్ అవ్వు. టటా టటా, అమ్మయ్యా నాకైతే కనపడింది నా రిమోట్, మీరు కూడా చూసేయండి. ఇదిగోండి ఏసీ రిమోట్, హాల్లోనే సోఫాలో ఉంది కదా. నేను చెప్పిన ఆన్సర్ కరెక్ట్, నేను చెప్పిన ఆన్సర్ అయితే రైట్. ఇది కూడా మనకు ఒక పాయింట్. సో ఇప్పుడు మన స్కోర్ ఎంత? అవుట్ ఆఫ్ 9 క్వశ్చన్స్కి మన స్కోర్ అయితే 6. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఈ 10th క్వశ్చన్ ఏంటా అని క్యూరియాసిటీగా ఉందా? 10th క్వశ్చన్ ఏంటంటే, మా ఇంట్లో ఎన్ని దేవుడి ఫోటోలు ఉన్నాయి, దేవుడి ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి చూసేద్దామా. నేనైతే ఆన్సర్ దీనికి కరెక్ట్గా చెప్తాను, ఎందుకంటే మనం చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా పూజ అయితే చేసుకుంటాం కాబట్టి ఎన్ని ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయో ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. సో మా ఇంట్లో అయితే 3 ఉన్నాయి. వెంకటేశ్వర స్వామిది, శివుడిది, విఘ్నేశ్వరుడి ఫోటోలోనే ఒక పక్కన లక్ష్మీదేవి, ఇంకో పక్కన సరస్వతి దేవి అయితే ఉంటారు. సో మొత్తం ఆన్సర్ అంతా 3 ఫోటో ఫ్రేమ్స్ అయితే ఉంటాయి. చూసేద్దాం రండి. ఇదిగోండి గైస్, మా ఇంట్లో అయితే 3 ఫోటో ఫ్రేమ్స్, 1 2 3 ఫోటో ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి కదా. నాకైతే 10 క్వశ్చన్స్కి 7 క్వశ్చన్స్ అయితే కరెక్ట్గా చెప్పాను. సో ఫెయిల్ అయితే అవ్వలేదు కదా, మంచిగానే చెప్పాను కదా. మా ఇంటి గురించి నాకు బాగానే తెలిసింది అనుకుంటున్నాను. సో ఇలా మీరు కూడా మీ ఇంటి గురించి ఇదే క్వశ్చన్స్కి మీరైతే ఎంత స్కోర్ చేయగలరు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా మా పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసారు, ఇంకా వాళ్ళు వచ్చారంటే వాళ్ళని చూసుకోవడమే నాకు సరిపోతుంది. అంతే గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలానే మరెన్నో ఛాలెంజెస్ నాకు ఇస్తూ ఉండండి, నేను చేస్తూనే ఉంటాను. మరి టాటా బై బై, నెక్స్ట్ వీడియోలో కలుద్దామే. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. మీ ప్రేమ, మీ సపోర్ట్ మాకు చాలా విలువైనది. బాయ్ గైస్.